హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది చికెన్ గ్రేవీ అనుకోండి, ఇగురు అనుకోండి. దానికి నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకుని చికెన్ నేను ముందుగానే నానబెట్టేసుకున్నాను. ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్. చక్కగా దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో సర్దేసుకుని ఒక 355 డిగ్రీస్ దగ్గర ఒక 20 మినిట్స్ నేను దీన్ని ఫ్రై అవ్వనిస్తాను. ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత కర్రీ చేసుకుంటాను. సో ఈ కర్రీకి నేను ఈరోజు చేసే కాంబినేషను జీరా రైస్. ఇదంతా క్లియర్గా నేనేమీ చెప్పటం లేదు, ఊరికే రఫ్గా చెప్పేస్తున్నాను. నేను వేసుకున్నది అన్ని బిర్యానీ సామాన్లు, కొన్ని పచ్చిమిరపకాయలు అంతే. దాంతోపాటు ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వనిచ్చి దానికి సరిపడా మనకి ఎంత కావాలనుకుంటే అంత రైస్ వేసేస్తున్నాను. రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసేస్తాను. ఉప్పు కూడా వేసేసి నేను దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమీ వాడను. ఈ రైస్ని నేను చక్కగా మంచిగా ఒక 5 నిమిషాలు నేను బాగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రై చేసుకున్న తర్వాతే దీనికి సరిపడా 1:2 వాటరు, ఎక్కువ కాదు తక్కువ కాదు, 1:2 వాటర్ వేసేసుకుని నేను దీన్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 1 కానీ 2 కానీ విజిల్స్ రానిస్తాను అంతే. అయితే నేను ఇందాక చికెన్ ఎయిర్ ఫ్రైయర్లో వేసాను కదా, ఇది అటు గ్రేవీలా ఉండదు, ఫ్రై లాగా ఉండదు, మధ్యలో అనమాట. దానికి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టొమాటోలు ఇవన్నీ నేను చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టేసుకుంటాను. పక్కన పెట్టి నేను దీంట్లో గుడ్లు వాడుతున్నాను అనమాట. అయితే గుడ్లని ఇలా అప్పటికప్పుడు టైం లేదు అన్నప్పుడు ఇలా కుక్కర్లో వేసేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి పని అయిపోతుంది. అవి పీల్ అవ్వడం కూడా చాలా ఫాస్ట్గా ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు మనం చికెన్ని ఒక్కసారి చూద్దాము. ఎప్పుడైనా కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటాం కదా. ఈ చికెన్ ఇది గ్రేవీ లాగా ఫ్రై లాగా కాదు కదా. దీన్ని ఏం చేస్తామంటే 90% చికెన్ కుక్ అయిపోయిన తర్వాత సాఫ్ట్గా ఉంటుంది కదా. అయితే కావాలి అని అనుకుంటే దీన్ని ఇక్కడితో ఆపేయచ్చు. అయితే లేదు ఇంకొంచెం క్రిస్పీగా కావాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అనుకునే వాళ్ళకి ఇంకొక 5 మినిట్స్ దీన్ని కంటిన్యూ చేయొచ్చు. సో 5 మినిట్స్ అయిపోయిన తర్వాత నాకు ఇలాగ క్రిస్పీగా అయ్యిందనమాట. సో నేను క్రిస్పీగా ఉంచుకున్నాను. అందుకని ఇప్పుడు ఈ చికెన్ రెడీ అయిపోయింది. నేను దీన్ని ఆపేస్తున్నాను. ఆపేసి చికెన్కి మన గ్రేవీకి కావాల్సిన ప్రాసెస్ అంతా చేసుకుందాం. ఇప్పుడు చికెన్కి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని దానికి సరిపడా జీలకర్ర నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసినాక పచ్చిమిరపకాయలు నూనెలో వేస్తే మంచిగా కారం వస్తుంది. అందుకని దాంతోపాటు ఈ ఉల్లిపాయల్లో ఉల్లిపాయలకు సరిపడా కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని బ్రౌన్గా ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాతే ఈ ఉల్లిపాయకి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉంచితే చాలు. ఆ తర్వాత నేను ఈ గుడ్లను నేను రెడీ చేసుకుంటాను కదా, అందుకని పెట్టుకున్నాను కదా, కుక్కర్లో పెట్టేసుకున్నాను. సో వీటిని నేను పీల్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. చూడండి, కుక్కర్లో నేను వేసినందుకు ఎంత ఫాస్ట్గా మీరు చూడొచ్చు, ఎంత ఫాస్ట్గా పీల్ అయిపోతున్నాయో. ఇది ఒక చిన్న టిప్ ఫాలో అవ్వండి. కుక్కర్లో వేస్తే ఈజీగా ఉప్పు వేయాల్సిన అవసరం కూడా లేదు, అంత ఫాస్ట్గా పీల్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, పచ్చిమిరపకాయలు బాగా మంచిగా ఫ్రై అయి ఉంటాయి. మన చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ని తీసుకొచ్చి నేను దీంట్లో వేసేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నుంచి 10 మినిట్స్ వరకు హైలో అస్సలు పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేయాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు దీనికి టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. టొమాటోస్ యాడ్ చేసినాక ఒక 2 నిమిషాలు దీన్ని బాగా వేగనిచ్చి తర్వాతే మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాత కొంచెం సేపు తర్వాత మనకి ఆవిరి ఎప్పుడైతే మంచిగా అవుతుందని ఎప్పుడు తెలుస్తుందంటే మూతకు మంచిగా ఆవిరి పడుతుంది. అప్పుడు మనం ఓపెన్ చేసి చూసుకుంటే టొమాటోస్ అన్నీ సాఫ్ట్గా అవుతాయి. ఇది కూడా ఒక చిన్న టిప్ మీకు. సాఫ్ట్గా అయి ఉంటాయి అన్నమాట. సాఫ్ట్గా అయి ఉంటాయి కదా, అంతే మన కర్రీ ఇప్పుడు ఆల్మోస్ట్ అంతా డన్. ఏదన్నా ఉప్పు కానీ, కారం కానీ, మసాలా కానీ నేను చికెన్ని ముందు నానబెట్టుకున్నాను కాబట్టి, అందుకని ఇప్పుడు ఏమన్నా అడ్జస్ట్ చేసుకోవాలని అనుకుంటే ఇప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు, కారము, మసాలా పొడి 3 పడినాయి.
నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. దీంతో పాటు సన్నగా కొత్తిమీర తరిగేసుకొని చక్కగా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు దీనికి ఒకటో లేదో 2 స్పూన్లు లేదా ఒక చిన్న బద్ద నిమ్మకాయ ఉంటే జ్యూస్ పిండేసుకోవాలి. అవసరమైతేనే అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయండి. దీన్ని ఒక 2 నిమిషాలు ఉంచినాక మనం ఇందాక గుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ గుడ్లని ఈ చికెన్తో పాటు కలిపేసి దీన్ని గరిటెతో తిప్పేటప్పుడు చూసుకొని తిప్పుకోండి. ఎందుకంటే గుడ్లు బాగా చితికిపోతాయి. ఎక్కువగా తిప్పాల్సినంత అవసరం అస్సలు లేనే లేదు. పైన జెంటిల్గా ఒకసారి తిప్పేసుకొని ఈ గుడ్లు మంచిగా మసాలాని అంతటిని పీల్చుకుంటుంది. అందుకని మూత పెట్టేసి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు దీన్ని సిమ్ మీద మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టేసుకొని. అప్పుడు ఇంకొంచెం మనకి గ్రేవీ లాగా వస్తుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టేసి ఉంచుకోండి. ఇప్పుడు మనకి 100% కూర ఇంకా రెడీ అయిపోయినట్టే. చక్కగా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కర్రీని ఒక మంచి వెరైటీ రైస్తో, బగారా రైస్తో కానీ, వెజిటేబుల్ రైస్తో కానీ, జీరా రైస్తో కానీ, కోకోనట్ రైస్తో కానీ, ఇలా ఏ రైస్ అయినా కూడా, నార్మల్ వైట్ రైస్తో అయినా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీలకి కూడా చాలా చాలా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. నెక్స్ట్ టైం మీరు ఇంట్లో చేసుకున్నప్పుడు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.